హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించిన ఎస్ఏ రైటింగ్ ఉంది, జనరల్ ఎస్ఏ. సో ఆల్రెడీ నేను ఎస్ఏకి సంబంధించి ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఆ వీడియోస్ ఇలా సీరియస్గా పెడుతూ ఉంటాను. ఎస్ఏ రైటింగ్ అంటే వ్యాస రచనకు సంబంధించి సీరియస్గా అయితే పెట్టడం జరుగుద్ది. మీరేం చేయాలంటే ఈ వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఆర్డర్లో చూడాలి. సో ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 ఇలా చూసారంటే మీకు ఎస్ఏ రైటింగ్ మీద అంటే ఈ వ్యాస రచన మీద కంప్లీట్ అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వీడియో నేను ఏం పెట్టానంటే అసలు ఎస్ఏ రైటింగ్కి సంబంధించి ఎలాంటి అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనాలిసిస్ కంప్లీట్గా పెట్టాను. సో ఎస్ఏ రైటింగ్ ఎలా అడుగుతారు, ఎటువంటి టాపిక్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్కి ఏ విధంగా లింక్ ఉంటుంది అన్నీ పెట్టాను. సెకండ్ వీడియోలో వచ్చేసి మీకు ఒక ప్రీవియస్ ఇయర్ ఎస్ఏ తీసుకున్నాను. ప్రీవియస్ ఇయర్ ఎస్ఏ తీసుకుని మీకు ఎలా ఉంటుంది, ఎలా అడుగుతారు నీట్గా ఈ విధంగా ఎగ్జాక్ట్గా 100% అలానే అడుగుతారు టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా ఎస్ఏ రైటింగ్, దాని గురించి చెప్పాను. ఇప్పుడు థర్డ్ వీడియో వచ్చేసి మీకు దేని గురించి చెప్తానంటే జనరల్ ఎస్ఏ అనేది ఎలా ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడి నుంచి ఎక్కువ ఫోకస్గా చదవాలి, అలాగే వచ్చేసి ఎట్లా చదవాలని కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి చివరి వరకు ప్రతి నిమిషము ప్రతి సెకండ్ నీట్గా గమనిస్తూ చదవండి, ఎందుకంటే మీకు ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి, గమనించండి, చూడండి. కీవర్డ్స్ అంటే అర్థం అవ్వాలి. ఫస్ట్ థింగ్ మీకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ అర్థం అవ్వాలి, అందుకోసం స్కిప్ చేయకుండా చివరికి చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే బిగినర్స్, సో గ్రూప్ 1 మీద ఎలాంటి అవగాహన లేకుండా ఫస్ట్ టైం గ్రూప్ 1 రాస్తున్నా, సో మన ఛానల్ అయితే పర్సనల్ గైడెన్స్ ఇస్తాము, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్ పడింది, యూ హ్యావ్ మోర్ దెన్ 3 months అనమాట, కాబట్టి చాలా బూస్టింగ్గా ఉంటుంది మీకు ప్రిపరేషను. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పర్సనల్ గైడెన్స్లో వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంటుంది మన టీమ్ది. సో దానికి కాల్ చేయకుండా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు జాయిన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు. సో ఇది ఒక గొప్ప అవకాశం, ఎందుకంటే మీకు 503 పోస్ట్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ గ్రేట్ గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్ఏ రైటింగ్కి సిలబస్ తెలియాలి మీకు, దాని గురించి అయితే ఒక వీడియో పెట్టాను నీట్గా. ఇక్కడ నేనేం చెప్తానంటే ఇవి ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ అన్నీ ఇవి మీరు చదివే జిఎస్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు చదివే జిఎస్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటికి ఇంటర్లింక్గా ఉంటాయి, అలాగే వీటితో పాటు ఏం చదవాలని కూడా ఉంటుంది, అట్లా చెప్తాను. సో ఈ వీడియో తర్వాత నేను ఇంకొక వీడియో చేస్తాను, ఆ వీడియోలో ఏం చెప్తానంటే ఇంపార్టెంట్ ఏరియాస్. సో అసలు ఎస్ఏ రైటింగ్ అంటే వ్యాస రచనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడెక్కడి నుంచి ఉంటాయి. సో ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాంటి చూడండి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి క్వశ్చన్స్. సో ఏ విధంగా అడిగేదానికి ఆస్కారం ఉంది, అలానే కరెంట్ ఈవెంట్స్ నుంచి అడుగుతారా, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తారు, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీకు చెప్తాను ఎక్కడి నుంచి చదవాలి, ఎస్ఏకి ఎక్కడి నుంచి చదవాలి, ఎటువంటి రిసోర్సెస్ ఇంపార్టెంట్ అని చెప్తాను. సో దీంట్లోనే మీకు బుక్ లిస్ట్ కావచ్చు, రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మీకు కామన్గా అందరికీ తెలుసు కదా, జనరల్ ఎస్ఏ వచ్చేసి పేపర్ 1. తెలంగాణలో అయితే టీఎస్పీఎస్సీలో పేపర్ 1 నుంచి పేపర్ 6 వరకు ఉంటాయి. అదే ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఏబీపీఎస్సీ పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకే ఉంటాయి, అంటే 5 పేపర్సే ఉంటాయి ఏబీపీఎస్సీలో. ఇక్కడ వచ్చేసి తెలంగాణ మూమెంట్ ఒక పేపర్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ తెలంగాణ టీఎస్పీఎస్సీలో. ఇది బాగా గమనించుకోండి, చాలా ఇంపార్టెంట్, గమనించాలి దీన్ని. సో ఇప్పుడు చూసుకుంటే మీకు తెలుసు కదా, ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి ఆస్పిరెంట్ మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు ఎస్ఏలో 3 ఎస్ఎస్ రాయాలి ఖచ్చితంగా. ఒక్కొక్క ఎస్ఏకి వచ్చేసి 50 మార్కులు, మొత్తం కలిపి 150 మార్కులు ఉంటాయి. అది కామన్గా 3 సెక్షన్స్ ఉంటాయి. ఇలా 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి మీరు ఒక్కొక్క ఎస్ఏ రాయాలి. ఒక్కో సెక్షన్ నుంచి సెక్షన్ 1 నుంచి ఒకటి, సెక్షన్ 2 నుంచి ఒకటి, సెక్షన్ 3 నుంచి ఒకటి రాస్తే మొత్తం 3 వస్తాయి. 3 వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి అనమాట. ఇది కామన్గా జనరల్లో ప్యాటర్న్ అనమాట, ఎగ్జామ్ ప్యాటర్న్. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ఉన్న వీడియో చూస్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు ఒకవేళ వీడియో చూసినా కూడా ముందుకెళ్ళండి, ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇది ఒక సిరీస్ లాంటిది. సో ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే మీరు సెక్షన్ 1 చూడండి ఏమి ఇచ్చారు. ఇది ఒక షార్ట్ వీడియో, చిన్న వీడియో. సో మీకు క్విక్గా డిస్కస్ చేస్తాను ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, స్క్రాప్ లేకుండా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెక్షన్ 1 ఏమి ఇచ్చారంటే ఫస్ట్ది కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అంటూ సోషల్ ప్రాబ్లమ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను దీనికి. ఈ సోషల్ ఇష్యూస్ అంటే సోషల్ ప్రాబ్లమ్స్ అంటే సొసైటీ పరంగా చూసుకోవాలి. కమ్యూనలిజం అంటే మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు. సో రీసెంట్గా మీకు హిజాబ్ ఇష్యూ ఉంది కదా, సో హిజాబ్ ఇష్యూ చూసుకోవాలి. హిజాబ్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. హిజాబ్ ఇష్యూ కర్ణాటకలో జరిగింది. సో హిజాబ్ అంటే ఏంటి, ఇంకా మనకి కొన్ని ఉంటాయి, పర్దా సిస్టమ్ ఇట్లా ఉంటాయి కదా, వాటికి చూసుకోవాలి, డిఫరెన్సెస్ చూసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, దాని గురించి అంటే ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. సోషల్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా వచ్చేసి సో నేను రీసెంట్గా ఒకటి మనకి అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చారు, అగ్నిపథ్ స్కీమ్. సో మిలిటరీ వచ్చేసి 4 years అని చెప్పారు కదా, సో ఇది కూడా ఒక సోషల్ ఇష్యూ అనమాట. సామాజికంగా జరిగినటువంటి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలా ఆందోళనలు అయితే జరిగాయి అనమాట దీనికి సంబంధించి. ఇట్లాంటివి సోషల్ ఇష్యూస్ అనేవి చూసుకోవాలి నీట్గా. సోషల్ ఇష్యూస్ సంబంధించింది ఫ్యామిలీ సిస్టమ్ కావచ్చు, సో మ్యారేజ్ సిస్టమ్, ట్రిపుల్ తలాక్ ఉంది కదా, ట్రిపుల్ తలాక్ ఒకటి. సో ఇంకా మ్యారేజ్కి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నాయా, డివోర్స్కి సంబంధించినవి, సో రైట్ టు ప్రైవసీ, సో ఇట్లాంటి ఉంటాయి. ఇవి కూడా నీట్గా చూసుకోవాలి. ఇట్లాంటివి కూడా సోషల్ ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి.
కంటెంపరీ అంటే మనకి కరెంట్ ఈవెంట్స్ పరంగా జరిగాయి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మీకు ఈ కరెంట్ సోషల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేసి మీరు నక్సలిజంకి సంబంధించింది. సో ఇది ఓల్డ్ కావచ్చు, ఓల్డ్ అయినప్పటికీ అడగొచ్చు, అంటే స్టాటిక్ అడగొచ్చు లేదా డైనమిక్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పడం వచ్చేసి ఇక్కడ ఎక్కువ డైనమిక్ విషయాలు బాగా చూసుకోండి. డైనమిక్ అంటే కరెంట్ ఈవెంట్స్, ప్రస్తుతం జరిగే అంశాలు, వర్తమాన అంశాలు ఉంటాయి కదా, అవి బాగా చూసుకోండి. వర్తమాన అంశాల్లో మనకి ఎట్లాంటివి బాగా ఫోకస్ చేస్తారంటే మీకు ఎక్కువ వచ్చేసి చైనాకి మధ్య బోర్డర్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, సో ఇండియాకి పాకిస్తాన్ మధ్య ట్రేడ్ కావచ్చు, అంటే చుట్టుపక్కల నైబర్ కంట్రీస్ ఉంటాయి కదా, అవి చూసుకోండి. రీసెంట్గా శ్రీలంకలో వచ్చేసి క్రైసిస్ వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది కంప్లీట్గా. సో అటువంటి ఆర్థిక సంక్షోభం, ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటివి సోషల్ ఇష్యూస్. అలాగే ఇండియాలో జరిగేవి, ఇండియాలో మనకి భారతదేశంలో మొత్తం కంప్లీట్గా జరిగే విషయాలు, ఇట్లాంటివి కూడా నీట్గా మీరు క్లియర్గా చూసుకోవాలి. ఇది ఫస్ట్ ద్వారా వచ్చినట్టు సోషల్ ఇష్యూస్. సో దీనికి వచ్చేసి తెలుగు అకాడమీ ఒక బుక్ ఉంటుంది, తెలుగు అకాడమీకి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది సోషల్ ఇష్యూస్ అని. ఆ బుక్ అయితే రెఫర్ చేయండి. దాంతోపాటు మీరు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి మీకు కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇటువంటి మెయిన్స్కి సంబంధించిన బుక్స్, అవి కూడా ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, మీకు ఆర్థిక వృద్ధి రేట్ అనమాట. సో ఆర్థిక అభివృద్ధి ఇట్లా. సో ఇక్కడ ఎకానమీ పరంగా చూసుకోవాలి, జస్టిస్ పరంగా చూసుకోవాలి. ఇది మీరు జిఎస్లో చదువుతారు కదా ఎకానమీ పరంగా, అదొకటి ఇంపార్టెంట్. సో రీసెంట్గా మీరు చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్ చూసుకోండి, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణం అనేది బాగా న్యూస్లో ఉంది, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా చూసుకుంటే మనకి ట్రేడ్ అండ్ కామర్స్ కూడా చూసుకోవాలి. ఇండియా యొక్క ట్రేడ్ అండ్ కామర్స్, రూపీ వాల్యూ వచ్చేసి బాగా డివాల్యుయేషన్ అయిపోయింది అనమాట. రూపీ వాల్యూ చాలా తగ్గిపోయింది. సో డిప్రిషియేషన్ అయింది. సో డిప్రిషియేషన్ అయింది. డాలర్తో పోల్చుకుంటే రూపీ వాల్యూ చాలా డిప్రిషియేట్ అయింది. ఎందుకైంది? సో రూపీ వాల్యూ పడిపోవడానికి గల కారణాలు ఏంటి? సో రూపీ వాల్యూ పడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి తీసుకురావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్? ఇట్లాంటివి నీట్గా ఎకానమీకి సంబంధించినవి చాలా క్లియర్ కట్గా ఉండాలి. సో ఇంకా చూసుకుంటే నీతి ఆయోగ్ ఉంది. సో మనకి నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ రోల్ ఏంటి? ఫైనాన్స్ కమిషన్ ఉంది. సో ఫైనాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఫైనాన్షియల్ ఒక కీ రోల్ ఎలా ప్లే చేస్తుంది? ఇట్లాంటి టాపిక్స్ అన్ని చూసుకోవాలన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్రతి సెక్టార్కి ఒక టాప్ 5 ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ప్రతి ఎడ్యుకేషన్ సెక్టర్కి టాప్ 5 టాపిక్స్ ఎలా అడుగుతారు, ఎస్ఎస్ ఇవన్నీ కూడా చెప్తాను. నేను ఆల్రెడీ మెంబర్స్కి ఇట్లాంటివన్నీ సెండ్ చేస్తాను, వాళ్ళకి నీట్గా క్లియర్గా పంపిస్తాను. మీకు కొంచెం బ్రీఫ్ డిస్కషన్ అయితే ఇస్తాను, మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో. సో ఇక్కడ ఇట్లాంటివి చూసుకోవాలి. ఇది వచ్చేసి ఎలా చూసుకోవాలి మీరు, ఇది వచ్చేసి కంప్లీట్గా మీకు సబ్జెక్ట్లోనే కవర్ అయిపోద్ది. మీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, మీకు ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్లో నీట్గా కవర్ అయిపోతాయి కాబట్టి కొంచెం డేటా ఎక్కువ రాసుకోవాలి. మీరు క్వశ్చన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు జనరల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు 15 మార్క్స్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు, లేదా 10 మార్క్స్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు. ఒకవేళ 15 మార్క్స్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, ఎన్ని ఇస్తారు? 10 ఇస్తారు. 10 × 15 150 మార్క్స్. ఒకవేళ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనుకోండి, 15 ఇస్తారు, 15 రాయాలి, 150 మార్క్స్. ఎట్లా అయినా ఇస్తారు, ఏదైనా చెప్పలేము మనము. కాబట్టి ఇక్కడ కొంచెం రాస్తారు, డేటా అనేది కొంచెమే ఉంటుంది, కంప్రెస్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ అదే రాస్తారు. కానీ ఎస్ఏలో అట్లా కాదు, ఎస్ఏలో వాళ్ళు రాయాల్సిన వర్డ్స్ ఖచ్చితంగా అయితే రాయాలి, మీకు అన్ని గుర్తుపెట్టుకోవాలి, నీట్గా క్లారిటీగా ఉండాలి. సో ఇది సెక్షన్ 1కి సంబంధించింది. ఇప్పుడు సెక్షన్ 2 చూసుకుంటే, సో డైనమిక్స్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. సో ఇప్పుడు మనం కరెంట్ ఈవెంట్స్ చూసుకుందామా నీట్గా. సో కరెంట్ ఈవెంట్స్ ఏముంది, మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇప్పుడు బాగా న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ సంక్షోభం, అంటే మనకు వచ్చేసి సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటాయి కదా, అంటే మనకి అలయన్స్ పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి కొన్ని. ఎగ్జాంపుల్ మనకి మహారాష్ట్రలో రీసెంట్గా వచ్చేసి శివసేనకి తిరుగుబాటు వచ్చింది, శివసేన మీద తిరుగుబాటు అయితే వచ్చింది. ఇట్లాంటి కరెంట్ ఈవెంట్స్ చూసుకోవాలి. ఇట్లా రావడం వల్ల అంటే ఇప్పుడు ఏమడుగుతారు వాళ్ళు, మనకి అలయన్స్ గవర్నమెంట్ ఉంటుంది, అలయన్స్ ద్వారా ఏర్పడుతుంది కదా గవర్నమెంట్ వచ్చేసి, దానివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుంటుందా లేదా, సో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, భారతదేశంలో ఎందుకు ఎక్కువ సంకీర్ణ ప్రభుత్వాలు ముందుకెళ్ళలేకపోయాయి, ఈ సవాళ్ళు ఏంటి, ఇట్లాంటి అడుగుతారనమాట. ఇట్లాంటి టాపిక్స్ బాగా మీరు క్లియర్ కట్గా ఉండాలి. అంటే కరెంట్ ఈవెంట్స్లో ఉండి బాగా ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎస్ఐ రైటింగ్కి బాగా ఫోకస్ చేస్తారు, అలాగే స్టాటిక్ కూడా ఫోకస్ చేస్తారు. కాకపోతే కరెంట్ ఈవెంట్స్లో క్లియర్ కట్గా ఉండే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు అడిగేదానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా చూసుకుంటే మనకి పొలిటికల్ పార్టీకి సంబంధించి కూడా మీరు చూసుకోవాలి. పొలిటికల్ పార్టీస్, నేషనల్ పార్టీకి సంబంధించి, స్టేట్ పార్టీకి సంబంధించి, సో రోల్స్ ఏంటి, వాటి యొక్క రోల్స్ ఏంటి, ఇట్లా మీరు డైనమిక్ ఇండియన్ పాలిటిక్స్. సో నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్, ఎంపీకి అలాగే రాజ్యసభ, లోక్సభకి సంబంధించిన డిఫరెన్సెస్ కావచ్చు, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, ఇట్లాంటి నీట్గా ప్రతిదీ మీరు తీసుకోవాలన్నమాట. సో రాజ్యసభని ఎందుకు పెద్దల సభ అంటారు, సో మనకి హైయర్ హౌస్, లోవర్ హౌస్ ఉంటాయి కదా, అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఉంటాయి కదా, సో అట్లా ఎందుకంటారు, ఇట్లా కూడా నీట్గా ప్రతిదీ క్లియర్ కట్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియాకి పార్లమెంటరీ గవర్నమెంట్ ఎందుకు, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఎందుకు లేదు, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉంటే ఇండియాకి ప్రాబ్లం ఏంటి, సో పార్లమెంటరీ గవర్నమెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి మీరు కొంచెం స్మార్ట్గా ఉన్నదాన్ని కొంచెం స్మార్ట్గా చేసుకుంటూ చదవాలి. ఇట్లాంటి డైనమిక్ పాలిటిక్స్ అడుగుతారు. సో దీన్ని మీకు వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ నేను రెఫర్ చేశాను. లక్ష్మీకాంత్ కంటే కూడా ఇంకొంచెం మీకు డేటా ఎక్కువ అవసరం. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా లక్ష్మీకాంత్ కంటే కూడా డేటా ఎక్కువ కావాలి, ఇక్కడ ఎస్ఐ రైటింగ్ డేటా ఎక్కువ కావాలి. సో నేను కొన్ని మీకు సోర్సెస్ అయితే చెప్తాను, ఆ సోర్సెస్ అనేవి ఇప్పుడు చిక్కవు.
సో మీకు ఇప్పుడైతే చెక్ అవి ఎప్పుడు చిక్కుతాయంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత కొందరు మాడ్యూల్ స్టార్ట్ చేస్తారు ఎస్ఆర్ రైటింగ్ వాటి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎస్ఆర్ రైటింగ్ చాలా బాగా చెప్తారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా అనాలిసిస్ చేసి బాగా ఇస్తారు. ఆయన బాగా ఎస్ఆర్ రైటింగ్ ఇస్తారు, గురించి ఇన్ఫర్మేషన్ కూడా బాగుంటుంది. ఇట్లాంటివి ప్రిఫర్ చేయాలి. సో ఇండియన్ పాలిటిక్స్ అంటే కంప్లీట్గా ఇది వచ్చేసి మీకు ఇండియన్ పాలిటీ గురించి వస్తుంది అనమాట. మీరు ఇండియన్ పాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ చాప్టర్లో మీరంతా స్ట్రాంగ్ ఉంటారు. నెక్స్ట్ వచ్చి చూడండి హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో హిస్టారికల్ నేను ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను కదా మీకు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కావచ్చు, సో ఇండియా యొక్క డైవర్సిటీ, భారతదేశం యొక్క డైవర్సిటీ గురించి, సో నార్త్ ఈస్టర్న్ ఇండియా యొక్క డైవర్సిటీ గురించి రాయండి. సో ట్రైబల్ గ్రూప్స్ గురించి రాయండి. పీవీజీటీసు, సో భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి తెగల్ని కాపాడడానికి గవర్నమెంట్ ఎటువంటి కార్యకలాపాలు తీసుకోవాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి, గవర్నమెంట్ స్కీమ్స్ చెప్తారు. ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రసాద్ స్కీము, హృదయ్ స్కీము, ఇలా టూరిజం కావచ్చు, మినిస్టర్ ఆఫ్ కల్చరు, ఇట్లాంటివన్నీ మీరు ఇండియన్ హిస్టారికల్గా కానించి కల్చరల్ హెరిటేజ్ పరంగా, సో క్లాసికల్ డ్యాన్స్ యొక్క రోల్ ఏంటి, సో క్లాసికల్ లాంగ్వేజ్, ఇట్లా అన్ని నీట్గా ప్రతిదీ మీరు చూసుకోవాలి. ఇట్లా కూడా ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్. సో నెక్స్ట్ థర్డ్ సెక్షన్ చూసుకోండి. థర్డ్ సెక్షన్లో వచ్చేసి డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కంప్లీట్గా మీరు స్టాటిక్ కావచ్చు, డైనమిక్ కావచ్చు, మీరు ఏన్షియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మన ఏన్షియంట్ టైం ఉందా, ఏన్షియంట్ టైం కావచ్చు, మిడివల్, సో ఇప్పుడు ప్రజెంట్ జరిగేది మూడు క్లారిటీగా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఆర్యభట్ట కాంట్రిబ్యూషన్ టు ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అన్నారు అనుకోండి. సో ఆర్యభట్ట చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్యభట్ట కాంట్రిబ్యూషన్ ఏముంది మొత్తం మీరు రోల్ మొత్తం రాయాలి. సో భాస్కరాచార్య కావచ్చు, ఇంకా మనకి సైంటిస్ట్ హోమీ జహంగీర్ బాబా, అట్లాంటి ఆర్గనైజేషన్గా ఉంటాయి. సో మనకి న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ సంబంధించినవి, ఇట్లాంటివన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ. స్పేస్ పరంగా, డిఫెన్స్ పరంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇంపార్టెంట్. స్పేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి. సో చంద్రయాన్ 2 గురించి వివరించండి. నెక్స్ట్ వచ్చేసి మంగళయాన్ ఏంటి, సో గగనయాను, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారనమాట. సో కంపేర్ చేస్తారు. ఇస్రో యొక్క రోల్ ఏంటి, ప్రపంచంలో ఉండే అన్ని అంతరిక్ష సంస్థల్లో ఇస్రో యొక్క షేర్ ఎంత ఉంది, సో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు. ప్రైవేట్ రంగము ఈ స్పేస్ రంగంలో ఉండొచ్చా లేదా, ఇట్లాంటి ఎస్ఎల్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సైన్స్ అండ్ టెక్లో ఎక్కువ వచ్చేసి డైనమిక్ కూడా బాగా చూసుకోండి. సో డైనమిక్ అంటే కరెంట్ ఈవెంట్స్ కూడా బాగా చూసుకోవాలి. ఎక్కువ నేనైతే 60:40 ఇస్తాను, 60:40. సో 60% మీరు కరెంట్ ఈవెంట్సే ఫోకస్ చేయండి, బాగా ఎక్కువ కరెంట్ ఈవెంట్సే ఫోకస్ చేయండి. 40% స్టాటిక్ అయితే ఫోకస్ చేయండి. దేన్ని మీరు కేర్లెస్ చేయొద్దు, ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ తీసుకోకూడదు. మెయిన్స్లో అన్నింటికీ ఇంపార్టెంట్గా మీరు చూసుకుంటూ నెగ్లిజెన్స్ లేకుండా చదవాలి, అదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ సెక్షన్లో లాస్ట్ టైం ఇచ్చారంటే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఒకటి ఎడ్యుకేషన్ ఉంటుంది, నెక్స్ట్ హెల్త్ సెక్టారు, ఉమెన్ ఎంపవర్మెంటు. సో ఇలా ఉంటాయన్నమాట. ఇలాంటి సెక్టార్స్ అయితే అడుగుతారు. మీరు బాగా గమనిస్తే చూడండి, ఈ మూటిలో నుంచి ఒక ఎస్ఏ ఖచ్చితంగా వస్తుంది. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిందైనా, ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించిందైనా, హెల్త్ సెక్టార్కి సంబంధించింది, ఈ మూటిలో అయితే మీకు ఒక ఎస్ఏ రావడానికి ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి హెల్త్ సెక్టార్కి, ఎడ్యుకేషన్ సెక్టార్కి, అలాగే వచ్చే నెక్స్ట్ ఎడ్యుకేషన్, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఎస్ఏలు అయితే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా 10 to 15 ఎస్ఎస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. 10 to 15 ఎస్ఎస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చేసి పెట్టుకుంటే మీకు అవగాహన వస్తుంది. అట్లీస్ట్ మీరు 15 చేయలేకుండా 10 ఎస్ఎస్ చేసి పెట్టుకోండి. 10 ఎస్ఎస్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు వ్యాస రచనలో మీకు అవగాహన వస్తుంది. ఈ 10 ఎస్ఎస్ చదవడం వల్ల ఎలా రాయాలి, ఎటువంటి ఇష్యూస్ అవి కూడా. ఇంకా మీరు చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీరు, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది మనకి. జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, సో నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్స్, ఇవి ఎప్పుడు న్యూస్లో మనకి కనిపిస్తూనే ఉంటాయి. న్యూస్లో ఉన్నవి కూడా బాగా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగా మీరు ఈ సెక్షన్స్లో ఉన్నవి ఇలా ప్రిపేర్ అవ్వాలి. కంటెంట్ కూడా ఇక్కడ నుంచి మీరు కంటెంట్ కూడా డెవలప్ చేసుకోవాలి. కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో దీని గురించి నీట్గా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ అన్ని ఫాలో అవుతుండండి, ఇంపార్టెంట్, మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో, సో మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన ప్రొఫెసర్ శివన్ కాన్సెప్ట్స్ అని ఉంటుంది. సో అక్కడ మీరు జాయిన్ అవ్వండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ నేను చాలా అప్డేట్స్ పెడుతూ ఉంటాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితేనే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇమేజెస్, నోట్స్, సబ్జెక్ట్కి సంబంధించినవి, ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగే నోట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. సో దిస్ ఈస్ శివన్ సైనింగ్ ఆఫ్.